హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి oluvulas కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో చాలా హెల్తీ రెసిపీ చూపిస్తున్నానండి. కంద ముద్దకూర ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మనం కందతో ఫ్రై చేసుకుంటాం, అలాగే కార్తీక మాసంలో అయితే కంద బachali కూడా చేసుకుంటారు కదా. అవి రెండు కూడా నా ఛానల్లో ఉన్నాయి, లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందుగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బౌల్లో వాటర్ మరిగించుకోవాలండి కందను ఉడికించుకోవడం కోసం. నేను ఇక్కడ 6 కిలో కంద తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా పైనంతా కూడా కడిగేసి ఈ విధంగా పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకున్నాను. మన కందని కట్ చేసుకునేటప్పుడు చేతికి కొంచెం జిగురుగా అంటుకుంటుందండి. అలా అంటుకోకుండా ఉండడం కోసం చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. అలాగే కడుక్కునేటప్పుడు బియ్యం కడిగిన కడుగు ఉంటుంది కదండి, అది వేసి కడుక్కుంటే కూడా కొంచెం బాగా వైట్గా ఉంటుంది కదా, అదంతా కూడా వచ్చేస్తుంది. సో ఆ విధంగా కడుక్కొని అప్పుడు ఈ ముక్కల్ని మనం మరిగించి ఉంచుకున్న వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఇది ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. ఇప్పుడు ఒక బౌల్లో కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా, అంత సైజులో తీసుకుంటే సరిపోతుంది. సో ఈ చింతపండులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకుని దీన్ని కూడా ఒక 5 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. సో ఈలోగా మనకి కంద కూడా ఉడికిందో లేదో అని చెక్ చేసుకుందామండి. దీన్ని ఒక గరిటెతో తీసుకుని మనం చేతితో పట్టుకున్నా లేదంటే నైఫ్తో కట్ చేసుకున్నా కూడా ఈజీగా తెలుస్తుంది. మనకి కంద అనేది ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి. 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి, ఎందుకంటే కొంచెం పెద్ద ముక్కల్లా కట్ చేసాం కాబట్టి. సో ఇక్కడైతే బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన తర్వాత హాట్ వాటర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ వంపేసి ఒక 2 టైమ్స్ నార్మల్ వాటర్ వేసుకుని మళ్ళీ చన్నీళ్ళు వేసుకుంటే మనకి తొక్క తీసేటప్పుడు కాలకుండా ఉంటుంది. సో చన్నీళ్ళలో ఉన్న కంద ముక్కల్ని తీసుకుని ఈ విధంగా పైన తొక్క అంతా కూడా తీసేసుకుని వాటిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. కందని ఫ్రైగా కానీ లేదంటే కర్రీలా కానీ ఏ విధంగా అయినా సరే వారానికి ఒక్కసారి తీసుకుంటే కనుక లేడీస్కి వచ్చే చాలా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయండి. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అది వస్తుంది కదా, అలాంటివన్నీ తగ్గుతాయి. సో అన్నీ కూడా తొక్క తీసిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని వీటిని మ్యాష్ చేసుకోవాలి. మరీ మెద్దగా కాకుండా అక్కడక్కడ కొంచెం కంద ముక్కల్లాగా ఉండేలాగా మ్యాష్ చేసుకుంటే కనుక మనకు తినేటప్పుడు బాగుంటుందండి. చూసారు కదా, ఈ విధంగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి మనం కంద కర్రీ ప్రిపేర్ చేయడానికి. ఈ ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఈ పోపు దినుసుని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇవి కొంచెం బాగా వేగితే బాగుంటుందండి. ఇలా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకున్న తర్వాత 5-6 పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి. ఇలా బాగా వేయించుకొని ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాని నుంచి రసం తీసుకుని ఆ జ్యూస్ అంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో ఉంచుకొని చింతపండు రసాన్ని మరిగించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇలా మరుగుతున్నప్పుడే మనం ముందుగా ఉడికించి ఉప్పు పసుపు కలిపి ఉంచుకున్నాం కదండి కందని, అదంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీరు గమనించినట్లయితే మనం ఈ కర్రీలో ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ వాడమండి. ఇది కార్తీక మాసంలో కూడా ఎక్కువగా యూస్ చేసుకోవచ్చు. సో అంతా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చింతపండు రసంలో బాగా కలుపుకోవాలండి. కొంతమంది చింతపండుకు బదులుగా నిమ్మకాయ కూడా పిండుకుంటారు, మీకు నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు. సో అంతా కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కంద ముద్దకూర అనేది రెడీ అయిపోతుందండి. దీన్ని అయితే చాలామంది కంద ఫ్రై అని కూడా పిలుస్తారు. సో మరి వీడియో చూసారు కదా, మీకు బాగా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.